ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుకి మహిమకరంగా జీవిద్దాము. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన నుంచి యోహాను రాసిన పత్రికలో అధ్యాయం 15 7వ వచనం చదువుకుందాము. యోహాను 15:7. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మళ్ళీ చదవండి. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా, సర్వశక్తి గల దేవుడు ఆయన తను మనతో చాలా స్పష్టంగా ఆయన ఒక మాట ఇస్తున్నాడు. ఏంటి అంటే, ప్రభువైన దేవుడు ఏదైతే మనకు తన వాక్యాన్ని ఇచ్చారో, తన మార్గంను ఇచ్చారో, మనకి ఏదైతే ఆయన తన పరిశుద్ధ లేఖనాన్ని ఇచ్చారో, తన మాట ప్రకారం మనము జీవించడము, తన మాటకి లోబడి జీవించడము, తన మార్గంలో జీవించడము, క్రీస్తులోనే జీవించడము, ఆయనే ప్రభువుగా స్వీకరించి, ఆయనే దేవుడుగా స్వీకరించి ఆయనలోనే జీవిస్తే ఎటువంటి పరిస్థితిలోనూ దుఃఖకరము కానీ, శ్రమలు కానీ, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా సరే, చెడు ఆలోచనలను మనము ఎట్టి పరిస్థితులను క్రీస్తును వదిలిపెట్టకుండా, దేవునికి వ్యతిరేకంగా నడుచుకోకుండా, క్రీస్తుకి వ్యతిరేకంగా జీవించకుండా, క్రీస్తుకి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఉండకుండా, ఆయన మార్గంలోనూ ఆయన వాక్య ప్రకారము ఆయనలోనే జీవిస్తూ ఉంటే, ఆయన మీద విశ్వాసం కలిగి జీవిస్తే, మీరు ఏదైతే కావాలని మీ జీవితంలో ఆశిస్తూ ఉంటారో, మీకు ఇష్టమైనది ఏదైతే ఉంటుందో అది మీరు ప్రభువైన దేవుణ్ణి అడగండి. అప్పుడు ప్రభువైన దేవుడు మీకు ఏది ఇష్టమో అది మీకు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రభు చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా విని, తన మాట ప్రకారము, తన వాక్య ప్రకారము, తన చిత్తము ప్రకారము జీవించి నడుచుకోవడం వలన లాభము ఏంటి అంటే, మీకు ఏది ఇష్టమో అది ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఎవరో ఏదో చెప్పిన విషయాలు మనసులో పెట్టుకొని నడుచుకోవడం వల్ల వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రభు మాట విని తన మీద విశ్వాసంతో తన మార్గంలో జీవించడం వలన మీకు ఇష్టమైనది సర్వశక్తి గల దేవుడు అనుగ్రహిస్తారని చాలా స్పష్టంగా వాక్య ప్రకారం ప్రభు చెప్తున్నారు. యేసు నామమున ఆమేన్.